కమిషనర్కి రిపోర్ట్ చేయటం, పలానా సినిమా తీస్తున్నారు, మా నాయకుడిని కిండలు చేస్తున్నారు, మా నాయకుడిని అవమానపరుస్తాను తీస్తున్నారు, ఆ సినిమా ఆపండి, ఆ సినిమా ఆపండి. అలా చాలా సినిమాలకి వాళ్ళకి ఏ సినిమా మీద డౌట్ వస్తే ఎమ్మటే ఎలక్షన్ కమిషనర్ గారికి రిపోర్ట్ ఇవ్వటం, ఆ సినిమా ఆపేయండి ఎలక్షన్ అయిపోయేదాకా. ఏమిటి దౌర్భాగ్యం. అలాగే నా సినిమా మీద కూడా ఒక మహానుభావుడు మోహన్ రావు అని చిత్తూరు అంట, తెలుగుదేశం కార్యకర్త అయి ఉండొచ్చు గ్యారంటీగా, అదే రిపోర్ట్ ఇచ్చాడు. పోసానికి సినిమా తీస్తున్నాడు, సినిమా పేరు వేరే తప్పు చెప్పాడు, ముఖ్యమంత్రి గారు మాట తప్పారు అని వాడే క్వశ్చన్ వేసుకొని వాడే ఆన్సర్ కమిషనర్కి. నేనే చూసుకోలేంతవరకు షూటింగ్ మొన్నే అయింది. కమిషనర్కి ఎడిటింగ్ చేయాలి, డబ్బింగ్ చెప్పాలి, ఫస్ట్ కాపీ తీయాలి, ఏముందో నాకు తప్ప ఎవడో తెలియదు. ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలా, ఇదే ఫస్ట్ ప్రెస్ మీట్ నా సినిమా గురించి. కానీ వాడు సినిమా చూసినట్టు, ఆ సినిమాలో చంద్రబాబుని తిట్టినట్టు, చంద్రబాబును మలయం చేయడానికి ఈ సినిమా తీశాడు, వైఎస్ఆర్ పార్టీకి ఉపయోగపడేలాగా ఈ సినిమా తీశాడు కాబట్టి సినిమా ఆపండి. వాడికి ఎవడు చెప్పాడు చంద్రబాబును మలయం చేయడానికి నేను సినిమా తీశానని? చంద్రబాబును తిట్టడానికి కూడా సినిమా తీస్తాడా? బుద్ధున్నాడు. చంద్రబాబు గురించి ఏం తెలియదు జనాలకు చెప్పండి మీరు. చంద్రబాబు ఎలాంటి వాడో జనం తెలుసు కదా. కొత్తగా అన్ని కోట్లు పెట్టి సినిమా ఎందుకు తీయటం? చంద్రబాబు దొంగ తెలుసు కదా. చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు తెలుసు కదా. చంద్రబాబు రామారావు చంపాడు, ఎన్టీ రామారావుని తెలుసు కదా. ఓటుకు నోటుకి 50 లక్షలు ఖర్చు పెట్టాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, టీవీలో దొరికాడు కదా. 23 ఎమ్మెల్యేలు కొన్నాడు, ఎమ్మెల్యేలు కొని కొంతమంది ముఖ్యమంత్రి మంత్రులు చేశాడు తెలుసు కదా. చంద్రబాబు అన్ని కులాలను అమ్మలక్క తిడతాడు మీకు తెలుసు కదా. ఎస్టీని ఘోరంగా తిట్టాడు కదా. ఎస్టీ కులంలో పుట్టినవాడు అట పుట్టొచ్చా, అప్పర్ క్యాస్ట్లో పుట్టాలి కానీ అని లైవ్ కూడా ఉంది కదా, మీకు క్లిప్పింగ్ ఉంది కదా. ఎస్టీని ఘోరంగా తిట్టాడు కదా. వాళ్ళ ఎమ్మెల్యే గారు, ఒరేయ్ మీరు దళితులు, మీకెందుకురా రాజకీయాలు, దళితులు మాలా మాదిగా అందరూ ఉంటారు కదా పాపం, అంటే వాళ్ళకి రాజకీయాలు ఎక్కలేదా? ఒరే మీరు దళితులు అంటే వెనకబడ్డవారు, మీకెందుకురా రాజకీయాలు, మాకు కావాలరా రాజకీయాలు, మాకు కావాలరా పదవులు. కమిషనర్కి రిపోర్ట్ చేయటం, పలానా సినిమా తీస్తున్నారు, మా నాయకుడిని కిండలు చేస్తున్నారు, మా నాయకుడిని అవమానపరుస్తాను తీస్తున్నారు, ఆ సినిమా ఆపండి, ఆ సినిమా ఆపండి. అలా చాలా సినిమాలకి వాళ్ళకి ఏ సినిమా మీద డౌట్ వస్తే ఎమ్మటే ఎలక్షన్ కమిషనర్ గారికి రిపోర్ట్ ఇవ్వటం, ఆ సినిమా ఆపేయండి ఎలక్షన్ అయిపోయేదాకా. ఏమిటి దౌర్భాగ్యం. అలాగే నా సినిమా మీద కూడా ఒక మహానుభావుడు మోహన్ రావు అని చిత్తూరు అంట, తెలుగుదేశం కార్యకర్త అయి ఉండొచ్చు గ్యారంటీగా, అదే రిపోర్ట్ ఇచ్చాడు. పోసానికి సినిమా తీస్తున్నాడు, సినిమా పేరు వేరే తప్పు చెప్పాడు. పోనీ చివరి కమ్మాలను వదిలిపెట్టాడా? కమ్మాలను కూడా వదిలిపెట్టడం. కమిషనర్కి ఓటర్లను మాత్రమే వదిలిపెడతాడు, మనుషులను వదిలిపెట్టడు. తనకి ఫలానా వాడు వ్యతిరేకం అంటే వాడి జీవితాన్ని నాశనం చేస్తాడు. ఎన్నో మటేటంట్లు మీకు తెలుసు, కోడి కత్తి మీకు తెలుసు, చేస్తాడు నాకు తెలియదు అంటాడు. ఇక ఇంత దుర్మార్గుడైన ముఖ్యమంత్రి గురించి కొత్తగా ఏ సినిమా తీస్తాను చెప్పండి అయ్యా. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఇవి కాకుండా సినిమాలో నేనేం పెడతా, ఇంకా ఏం పెట్టలా. కానీ పెట్టావు అనుకుంటారు, ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్టీ రామారావు మీద సినిమా తీశారు, మండల అధ్యక్షుడు 2-3 సినిమాలు తీశారు. రామారావు గారు చెప్పారు, సార్ మీ గెటపై సినిమా తీశారంట. ఓహో అవునా, నేను చూసామండి, సేమ్ వారు నాలాగా యాక్ట్ చేశారు అని హుందాగా తీసుకున్నాడు. దట్ ఈస్ ది లీడర్ క్వాలిటీస్, అది హ్యూమన్ బీయింగ్ క్వాలిటీ. నువ్వు ఎందుకు లంగా పనులు చేయాలి? వాడు సినిమా తీస్తున్నాడేమో, వీడి సినిమా తీస్తున్నాడేమో, వాడు టీవీలో పెడతాడేమో, వాడు వెబ్సైట్లో పెడతాడేమో, నెట్లో పెడతాడేమో, చూడండి టప 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 తీసేయండి, అది తీసే. నువ్వెందుకు అధవేశాలు వేసావు? నువ్వెందుకు వెన్నుపోట్లు పడిచావు? నువ్వెందుకు అవినీతి పనులు చేస్తున్నావు? ఎందుకు లంగా పనులు చేస్తున్నావు? ఇన్ని ఎదే పనులు చేస్తావు? నీ గురించి ఏం అనకూడదు. నువ్వు ఉంది ప్రజాస్వామ్యంలో, నువ్వు మీ ఇంట్లో కూర్చుంటున్నావా? పర్సనల్ ప్రైవేట్ మనిషివా నువ్వు? నీ గురించి మేమేం మాట్లాడకపోవడానికి, చట్టం మాట్లాడుతూ అనుకోవడానికి నువ్వు కాదుగా. కమిషనర్కి ఇస్తున్నావు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యావు అని అబద్ధాలు చెప్పి, మేనిఫెస్టోలో 100 రకాలు చెప్పి, వీ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై అని. మరి నేను విమర్శించుకుంటే ఎలా ఉంటారు? బట్ నేను విమర్శించలా. సినిమాలో ఆయన మీ కార్యకర్తతో మీ లెటర్ పంపించారు. అదే నేను ఎలక్షన్ కమిషనర్ గారిని పెద్దవారిని గౌరవంగా అడుగుతున్నా, సార్ వాడెవడో పోసాని సినిమా తీశాడు,
చంద్రబాబును మలయం చేయడానికి అన్నారు కదా, నేను లేదు. కానీ వాడెవడో లెటర్ రాశారని చెప్పి నాకు లెటర్ పంపించారు. సార్ ఇది న్యాయమేనా? రేపు ఊరికి లెటర్ పంపిస్తాడు నా మీద. రోజు నేను బస్ పాస్ తీసుకుని తిరగాల్సిందే అమరావతి. కొంచెమన్నా ఆలోచిస్తారా మీరు? ఇప్పుడు నేను కూడా పెడతా అయితే చంద్రబాబు ఫలానా దొంగ పనులు చేశాడండి ఎలక్షన్ సంబంధించినవి అంటాను. చంద్రబాబు లెటర్ రాసి పిలిపిస్తారా? జగన్ జోకర్ అని తిట్టాడు లోకేష్ బాబు, ఒక ప్రతిపక్ష నాయకుడిని. ఆయన క్యారెక్టర్ మలయం చేశాడు. నేను లోకేష్ మీద కేసు పెడతా. లెటర్ పంపించి పిలిపిస్తారా మీరు? నన్ను ఎందుకు పిలిపిస్తున్నారు అంటే ముఖ్యమంత్రికి ఒక నీతి, లోకేష్ బాబుకి ఒక నీతి, పోసానికి ఇష్టం లేని బచ్చాగాడికి ఒక నీతి.